Even if there's one single shot in Bahubali, Rajamouli, hats off. He's going to be a number. ఈ రోజు మనం ఇండియాలోని 10 అతిపెద్ద దర్శకుల డ్రీమ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ డ్రీమ్ ప్రాజెక్టులను భారీ లెవెల్లో అద్భుతమైన స్కిల్స్ తో తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్టులను చూడడానికి ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ లిస్ట్ లో ఎస్ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు వారి డ్రీమ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి. అలాగే కింద ఉన్న లైక్ బటన్ ని ఒత్తండి. ఇక వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. అలాగే ఈ ఇయర్ లో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ భారతీయుడు, దేవరా, పుష్ప 2, గేమ్ చేంజర్ మూవీలలో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అయితే మొదటగా మనం వెట్రిమారన్ గురించి మాట్లాడుకుందాం. ఈయన సినిమాలో మెసేజ్ తో పాటు యాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. విలక్షణ నటుడు ఎన్టీఆర్ గారు ఈయన ఫ్యాన్ అంటే ఊహించుకోండి. వెట్రిమారన్ ఇప్పటి వరకు చాలా హిట్ మూవీస్ తీశాడు. వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ముందుగా తమిళ్లో ధనుష్ తో తీశాడు. ఆ మూవీ పేరు అసురన్. అయితే వెట్రిమారన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ వాది వసల్. ఈ మూవీ ఒక సోషల్ మెసేజ్ కంటెంట్ తో ఉండబోతుంది మరియు దీంట్లో సూర్య గారు నటించబోతున్నారు. ఈ మూవీలో ఆయనతో పాటు ఒక దూడ కూడా కనిపించబోతుంది. అవును ఫ్రెండ్స్, ఈ మూవీ ఒక ఫెస్టివల్ మీద తెరకెక్కించబోతుంది. ఇందులో సూర్య గారు ఎద్దులతో పోరాడతారు. ఈ మూవీని వెట్రిమారన్ 100 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని మనం 2025 లోపు చూడవచ్చు. దీని తర్వాత మనం నితీష్ తివారీ గురించి మాట్లాడుకుందాం. ఈయన బాలీవుడ్ కి చెందిన వారు. బాలీవుడ్ లో అతిపెద్ద డైరెక్టర్ గా ఈయన్ని చెప్పవచ్చు. ఈయన మూవీస్ చాలా గొప్పగా ఉంటాయి. అయితే అందులో ప్రత్యేకంగా మనం దంగల్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఇందులో అమీర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ హీరోని ఆయన డైరెక్ట్ చేశారు మరియు 1000 కోట్ల కంటే ఎక్కువగా సంపాదించారు. ఈ మూవీ రికార్డ్ ని ఎస్ఎస్ రాజమౌళి కూడా ఇప్పటి వరకు కొట్టలేకపోయాడు. ఇప్పటికైనా మీకు నితీష్ తివారీ గారి డైరెక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థమై ఉంటుంది. నితీష్ తివారీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణ్. ఇది రామాయణంపై రాబోయే హిస్టారికల్ మూవీ. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటించబోతున్నాడు మరియు సాయి పల్లవి గారు సీతమాతగా కనిపించబోతుంది. దాంతో పాటుగా రావణాసురుడిగా రాగిన్ స్టార్ యస్ కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీని 800 కోట్లతో నితీష్ తివారీ నిర్మించబోతున్నాడు మరియు దీని యొక్క స్క్రిప్ట్ రైటింగ్ అల్లు అరవింద్ గారు పూర్తి చేయించారు. బహుశా ఆయన ఈ మూవీని నిర్మించవచ్చు. ఇది నితీష్ తివారీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ కాబట్టి అన్ని జాగ్రత్తలతో తీయబోతున్నాడు. అయితే దీన్ని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నాడు. మరియు ఈ మూవీని మనం 2026 వరకు చూడవచ్చు. అయితే ఇప్పుడు మనం అయాన్ ముఖర్జీ గురించి మాట్లాడుకుందాం. ఈయన ఎక్కువగా రొమాంటిక్ మూవీస్ తీస్తారు. అయితే ఈయన ఇంతకు ముందు రణబీర్ కపూర్ తో బ్రహ్మాస్త్ర లాంటి మూవీని తీశారు. బ్రహ్మాస్త్ర మూవీ మంచి పేరుని సంపాదించింది. అయితే అయాన్ ముఖర్జీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్ర 2. బ్రహ్మాస్త్ర 2లో రణబీర్ కపూర్ మళ్ళీ శివగా నటించబోతున్నాడు. అయితే ఈ మూవీ యొక్క గ్రాఫిక్స్ మరింతగా మెరుగుపరిచి తీయబోతున్నాడు మరియు ఇందులో అమితాబ్ బచ్చన్ మళ్ళీ నటించబోతున్నాడు. అయితే ఈ మూవీలో కూడా ఎంతో మంది స్టార్ హీరోలు ఉండబోతున్నారు. అయితే ఈ మూవీలో విలన్ గా రాకింగ్ స్టార్ యస్ లేదా రణబీర్ కపూర్ ని లేదా హృతిక్ రోషన్ ని అనుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురులో ఎవరు విలన్ గా సరిపోతారో కింద కామెంట్ చేయండి. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రాన్ని 3 పార్టులుగా తీయబోతున్నాడు. ఇందులో 2వ పార్ట్ 2026లో రాబోతుంది. దీని తర్వాత మనం ఎస్ శంకర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. శంకర్ గారు ఇంతకు ముందు కూడా హై బడ్జెట్ తో ఎన్నో మూవీస్ తీశారు. ఈయన ఒక సాంఖ్య అయ్యే బడ్జెట్. అడివిశేష్ గారు 5-6 సినిమాలు తీసేస్తారు. అంతగా ఉంటుంది ఈయన బడ్జెట్. శంకర్ గారి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శంకర్ గారి అతిపెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటంటే రామ్ చరణ్ మరియు హృతిక్ రోషన్ పెట్టి అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ మూవీని తీయాలనుకుంటున్నాడు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ 2025లో శంకర్ గారు అనౌన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం శంకర్ గారు రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మూవీని 1000 కోట్ల బడ్జెట్ తో శంకర్ గారు తీయబోతున్నారు. ఈ మూవీని మనం 2026 లేదా 2027లో చూడబోతున్నాం. దీని తర్వాత మనం సందీప్ రెడ్డి వంగ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సందీప్ రెడ్డి వంగ కేవలం 3 సినిమాలతో ఇండియాలో అతిపెద్ద డైరెక్టర్ గా మారిపోయారు. తన 3వ సినిమా 900 కోట్లు సంపాదించింది. అవును ఫ్రెండ్స్, నేను మాట్లాడుతుంది యానిమల్ మూవీ గురించి. అందుకోసమే సందీప్ రెడ్డి వంగ కూడా ఇండియన్ టాప్ డైరెక్టర్ లో ఒకరిగా పేరు సంపాదించారు. ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటంటే ప్రభాస్ గారితో తీయబోయే స్పిరిట్ మూవీ. ఈ మూవీలో ప్రభాస్ మోస్ట్ వైలెంట్ అయిన పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్ మూవీ కంటే వైలెంట్ గా తీయబోతున్నాడు. ఇందులో ఉన్న యాక్షన్ మీరు ఇప్పటి వరకు చూడండి ఎప్పుడు వినలేనిదిగా ఉంటుంది. ఈ మూవీని 2024 చివరిలో అనౌన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు పోస్ట్ ప్రొడక్షన్ పని ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే దీని బడ్జెట్ 400 కోట్లుగా ఉండబోతుంది. ఈ మూవీని మనం 2025లో చూడబోతున్నాం.
దీని తర్వాత మనం డైరెక్టర్ శివ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈయన తమిళ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరు. అయితే ఈయన తల అజిత్ తో వివేకం మరియు వేదాళం లాంటి హిట్ మూవీస్ ని తీశారు. అయితే శివ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ కంగువా. ఈ మూవీలో సూర్య గారు నటిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది మరియు అందులో సూర్య గారు రోలెక్స్ కంటే చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. ఇందులో లార్డ్ గా పిలువబడే యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రత్యేకించి 13 భాషలలో మరియు 400 కోట్లతో నిర్మించబడుతుంది. ఈ మూవీతో హాలీవుడ్ కి సూర్య గారు వెళ్ళబోతున్నారు. ఈ మూవీని మనం 2024 చివరిలో చూడవచ్చు. దీని తర్వాత మనం లోకేష్ కనకరాజ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈయన మూవీస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన మూవీస్ లో డ్రగ్స్ మాఫియా గ్యాంగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అదే విధంగా లవర్స్ లలో ఖచ్చితంగా ఒకరు చనిపోతారు. అయితే ముందుగా ఆయన్ని నమ్మి అవకాశం ఇచ్చింది ఎవరో తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. హింట్ ఏమిటంటే ఆయన మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరో. రీసెంట్ గా ఆయన లియోతో హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే లోకేష్ కనకరాజు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటంటే సూర్య గారితో రోలెక్స్ అని మీరు అనుకోవచ్చు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ సూర్య గారితో, కానీ అది రోలెక్స్ కాదు. ఆ మూవీ పేరు ఇరుబు మాయావి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ మూవీలో సూర్య గారి ఒక చెయ్యి రోబోటిక్ గా మనం చూడవచ్చు. అయితే ఈ చెయ్యిలో మనం సూపర్ పవర్ ని కూడా చూడబోతున్నాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ 500 కోట్లు ఉండబోతుంది. అయితే ఈ మూవీని మనం 2026-2027 మధ్యలో చూడవచ్చు. దీని తర్వాత మనం అట్లీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మాట్లాడుకుందాం. అట్లీ గారు రీసెంట్ గా షారుఖ్ ఖాన్ గారితో జవాన్ మూవీ తీసి 1000 కోట్లతో భారీగా హిట్ కొట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇంతకు ముందు అట్లీ గారు విజయ్ తో 3 సినిమాలు తీసి హిట్ కొట్టాడు. అవి తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అదిరింది, విజిల్, పోలీస్ లాంటి మూవీస్ మీరు చూసే ఉంటారు. ఇవన్నీ ఆయనే తీశారు. అయితే అట్లీ గారు తలపతి విజయ్ మరియు షారుఖ్ ఖాన్ పెట్టి ఒక పెద్ద సినిమా తీయబోతున్నారు. స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ అట్లీ గారు 2024 చివరిలో చేయబోతున్నారు. ఎందుకంటే తలపతి విజయ్ తన 68-69 మూవీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీస్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లో వెళ్ళబోతున్నారు. అందుకని ఈ మూవీని 2026లో స్టార్ట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. అయితే ఈ మూవీ మోస్ట్ వైలెంట్ గా ఉండబోతుంది. అయితే ఈ మూవీని మనం 2027 లోపు చూడబోతున్నాం. దీని తర్వాత మనం ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకుందాం. ఈయన గ్యాంగ్స్టర్ మూవీస్ తీయడంలో దిట్ట. KGF 1, KGF 2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు బాగా తెలుసు. అయితే సలార్ తో రీసెంట్ గా సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన మూవీస్ ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. అయితే ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ జూనియర్ NTR తో తీయబోయే మూవీ NTR 31 మూవీ. అయితే ఈ మూవీ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. దీంట్లో జూనియర్ NTR గారు ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీని సలార్ మరియు KGF మూవీస్ కంటే గొప్పగా తీయబోతున్నారు. అయితే ఈ మూవీ బడ్జెట్ 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఉండవచ్చు. ఈ మూవీ షూటింగ్ ఈ సంవత్సరం ఆగస్టు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ మూవీ 2026లో రాబోతుంది. దీంతో ప్రశాంత్ నీల్ సలార్ 2 మరియు KGF 3 కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మనం SS రాజమౌళి గారి గురించి మాట్లాడుకుందాం. SS రాజమౌళి గారు తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇండియాలోనే అతిపెద్ద డైరెక్టర్. ఒక హీరోకి ఉన్న ఫ్యాన్ బేస్ కంటే ఎక్కువగా ఈయనకి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈయన హై బడ్జెట్ మూవీ తీసి ఒక ఫ్లాప్ లేకుండా కూడా హిట్ కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ మూవీ అయిన RR మూవీ ఎలాంటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. అవును ఫ్రెండ్స్, రాజమౌళి ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పారు. అలాగే మహాభారతాన్ని ఒక్క మూవీలో చూపించడం కష్టమని, దీన్ని అనేక పార్టులుగా చూపించాలి అని ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఈ మూవీలో చాలా మంది స్టార్ హీరోలు కనిపించబోతున్నారు. అయితే ప్రభాస్ గారిని కర్ణుడిగా రాజమౌళి ఎంచుకున్నాడు. ఈ మూవీ ఆయన 2027లో స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన మహేష్ బాబు మూవీతో బిజీగా ఉన్నారు. ఇది రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేయబోతున్నారు. అందుకని ఈ మూవీని మనం 2030లో చూడవచ్చు. అయితే మీరు ఎవరి మూవీ చూడడానికి ఎగ్జైట్మెంట్ గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరో కింద కామెంట్ చేయండి.